బులెటిన్లో మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలో ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఉత్తర తెలంగాణ నుంచి పాదయాత్రను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ఎజెండాగా ఆయన ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ పాదయాత్రతో నిరుత్సాహంగా ఉన్న పార్టీ కేడర్లో ఉత్సాహం నింపడంతో పాటు భరోసా కల్పించడమే ప్రథమ కర్తవ్యంగా కేటీఆర్ అడుగులు వేయనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి జంపింగ్లు పెరగడంతో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది పార్టీ అధిష్టానం. రైట్, పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, మనం చూస్తున్నాం ఒక పక్క బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మినిస్టర్ ఎంత ప్రజల్లో కేడర్లో ఉత్సాహం నింపడానికి ట్రై చేసినా, లేదంటే ఫిరాయింపులకు పాల్పడకుండా ఉండడానికి, పక్క చూపులు చూడకుండా ఉండడానికి ఎంత ట్రై చేసినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జారిపడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు పాదయాత్ర శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ, భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిన తర్వాత పార్టీకి 39 మంది శాసనసభ్యులు గెలిచినప్పటికీ ఒక పార్లమెంట్లో మాత్రం ఘోర పరాజయం చవి చూశారని చెప్పొచ్చు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఉప ఎన్నికలు, ఇతర ఎన్నికలు కనుక చూస్తే 3 జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పల్లారాజరెడ్డి స్థానంలో వచ్చినటువంటి ఎన్నిక ఒకటి ఓడిపోయారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ ఒకటి గెలిచింది. అది పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టిన తర్వాత హైదరాబాద్కు సంబంధించినటువంటి దానం నాగేందర్, వరంగల్కి సంబంధించినటువంటి కడియం శ్రీహరి, అదేవిధంగా ఇంకా తెల్లం వెంకటరావు ఖమ్మం జిల్లా, అదేవిధంగా ఇటీవలి కాలంలో కాళ యాదయ్య లాంటి వాళ్ళందరూ కూడా పార్టీ మారుతూ వరుసగా బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇంకొక 7-8 మంది ఎమ్మెల్యేలు కూడా పోతారు. మొత్తంగా రేపు వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 25 మంది ఎమ్మెల్యేలతో ఒక ఫ్లోర్ మెర్జ్ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అయితే దీనిని నిరసిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను కూడా ఎండగట్టాలి, ప్రజల్లో గెలిచినటువంటి ఒక పార్టీ శాసనసభ్యుల్ని ఇంకా కొనుగోలు చేసే విధంగా ఏ రకంగా రాజకీయ మార్పిడి చేస్తున్నారో దీనిపైన ప్రజల్లోకి వెళ్తేనే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన ఒక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందన్నట్టు ఒక రాజకీయపరమైనటువంటి వ్యూహాన్ని ఈరోజు భారత రాష్ట్ర సమితి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది, ప్రణాళిక రచించినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి అవసరమైనటువంటి కార్యాచరణ సిద్ధం చేయడం కోసం గత 10 రోజులుగా గజ్వెల్లోని ఫామ్ హౌస్లో, కేసీఆర్ ఫామ్ హౌస్లో సీనియర్ నేతల అభిప్రాయాలన్నీ తీసుకోవడం, ముఖ్యమైనటువంటి పార్టీకి లాయల్గా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా క్రోడీకరించి అక్కడ వాళ్ళతో డిస్కషన్ చేయడం జరుగుతూ ఉంది. అయ్యా పోయేటువంటి ఎమ్మెల్యేలు, హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు, రంగారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళతో కేసీఆర్ లాంటి వాళ్ళే స్వయంగా కూర్చొని మాట్లాడినటువంటి పరిస్థితి, మాట్లాడిన తర్వాత కూడా కొంతమంది పార్టీ మారినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో ఈ నేపథ్యంలో పార్టీకి లాయల్గా మొదటి నుంచి అండగా ఉన్నటువంటి ముఖ్యమైన నేతలందరినీ కూడా చేరదీసి దగ్గర పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఈ 7 నెలల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజా వ్యతిరేకత ఏదైతే వస్తుందో ఆ వ్యతిరేకతని క్యాచ్ చేసుకునే విధంగా రాజకీయంగా పార్టీని మరి లైవ్ లైట్లో ఉంచడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇందుకు ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు దాదాపు ఒక 1 నెల రోజుల పాటు, నెలకు పైగే అవసరమైనటువంటి ఒక పాదయాత్రకి ప్లాన్ చేయాలని చెప్పేసి, అంటే పాదయాత్ర ద్వారానే ప్రజల్లో ఉండడం సాధ్యమవుతుంది. ఎక్కడ పాదయాత్ర ముగిస్తే అక్కడే నిద్రపోవడం, తెల్లారులేసి మళ్ళీ అక్కడి నుంచే పాదయాత్ర చేసుకుంటూ పోయి ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకోవాలని చెప్పేసి ఒక వ్యూహం అయితే ఖరారు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్నికల ముందే గతంలోనే అటు జలసాధన యాత్ర పేరు మీద అటు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక ప్రణాళిక చేసినప్పటికీ కూడా అది అంతటితో ఆగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఒక్కరే ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని చుట్టుముట్టి రావాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు. ఇదంతా కూడా రేపు స్థానిక సంస్థలకు కూడా పనికొచ్చే అవకాశం ఉంది. మరోవైపు కింది స్థాయి క్యాడర్కి పార్టీ ఉన్నది, పార్టీ నాయకత్వం మమ్మల్ని పట్టించుకుంటుంది అన్నట్టు ఒక భరోసా కల్పించేటువంటి అంశంగా దీన్ని ప్రధానమైనటువంటి ఎజెండాకి సంబంధించినటువంటి అంశాల్లో ఆశ ప్రధానంగా నిరుద్యోగులు, అదేవిధంగా సింగరేణికి సంబంధించినటువంటి గనుల వేలానికి సంబంధించిన అంశాలు 2 ప్రధాన అంశాలు తీసుకోవడం జరిగింది. తర్వాత పెన్షన్లకు సంబంధించి, రైతులకు సంబంధించిన అంశాలు, ఈ 4 అంశాలు చాలా కీలకమైనటువంటి అంశాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆగస్టు 15 వరకు కాంగ్రెస్ పార్టీ టైం పెట్టుకుంది. కానీ ఒక రుణమాఫీకి దృష్టి సారించి అటు విద్యా వ్యవస్థకు సంబంధించి కావచ్చు, లేకుంటే నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా సింగరేణికి సంబంధించిన ఓపెన్ కాస్ట్ వేలానికి సంబంధించిన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఇస్తామన్నటువంటి పెన్షన్స్, వృద్ధాప్య వితంతు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇవ్వకుండా 3 నెలలకోసారి 4 నెలలకోసారి ఇస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాటన్నిటిపైన పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్తే రాజు, మనం సాధారణంగా చూస్తూ ఉంటాం ఏదైతే ఎలక్షన్స్ ముందు, లేదంటే ఎలక్షన్స్ కి 2.5 years ముందు ఈ పాదయాత్రలో పరంపర గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో మనం 2 రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం. కాబట్టి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేయాలని చెప్పి కేటీఆర్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఏ విధంగా ఉండబోతుంది? లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలుపు కోసం అనుకోవచ్చా, లేదంటే
ఏ విధంగా కొత్త ఒరవడి శ్రీకారం చుట్టబోతున్నారు అనిపిస్తోంది? నేను ఇప్పుడే చెప్పాను 2 అంశాలు. ప్రధానంగా ఒకటి క్యాడర్ని బలోపేతం చేసుకోవాలి, ఉన్నటువంటి క్యాడర్కి భరోసా ఇవ్వాలి. పోయిన వాళ్ళు ఎక్కడైతే పార్టీ నుండి గెలిచి పార్టీ మారిన వాళ్ళ మారి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్కు ధైర్యం చెప్పాలంటే ప్రజల్లో ఉన్నామని చెప్పాలి. సో మేము ఉన్నామని చెప్పేటువంటి ప్రయత్నం ఒకటి. రెండోది రేపు ఇదే ప్రభావం ఖచ్చితంగా రాజకీయంగా చర్చలో ఉంటారు, లైమ్ లైట్లో ఉంటారు. క్యాడర్ కూడా ఒక ఉత్సాహం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీకి మరి ఘోర పరాజయం లేకుండా గౌరవప్రదమైనగా ఉండే విధంగా ఆ ప్రణాళిక కూడా ఉపయోగపడుతుంది ఈ పాదయాత్ర అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ 2 అంశాలని ప్రధానంగా నిరుద్యోగుల అంశాలను టేకప్ చేయడంతో పాటు ఆ సాగునీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, ఇటీవల చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి ఆ తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన అంశాలు ఏవైతే చర్చించారో ఆ అంశాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రతి అంశం అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలని చెప్పేసి, అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు, ఇతర అంశాలన్నీ ముందుకు తీసుకొచ్చి గొర్రెల మేకల పెంపకం సంబంధించిన అంశాలన్నీ ముందుకు తీసుకొచ్చి ఆ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే భావిస్తుందో ఆ బదనాం తిప్పుకొట్టేందుకు కావాల్సినటువంటి ప్రణాళిక ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి చెప్పాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇది ఇంకా అధికారికంగా ఎక్కడ కూడా ప్రచురించేటువంటి పరిస్థితి లేదు, బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇదంతా కూడా కేవలం వ్యూహరచన మాత్రం జరుగుతూ ఉంది. ఇది మరి ఎప్పుడు మొదలు పెడతారు? ఎన్నికల కంటే ముందుంటుందా, ఎన్నికల లోపు పూర్తి యాత్ర మొత్తం పూర్తి చేసే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఆశ.